అందరికీ నమస్కారం. గురు పౌర్ణిమ సందర్భంగా గురు మహిమ ఎటువంటిదో నాకు చాలా ఇష్టమైన దీపకుని కథ ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కథ గురు చరిత్రలోని 2వ అధ్యాయంలోనిది. మాకు కొంచెం మెచ్యూరిటీ ఉన్నప్పుడే మా అమ్మ నాన్న ఈ కథ మాకు చెప్పేవారు. అప్పటి నుండి గురువు అంటే మాకు చాలా భక్తి పెరిగింది. మా గురువు గారికి నమస్కరిస్తూ ఈ కథ స్టార్ట్ చేస్తున్నాను. పూర్వము గోదావరి తీరాన ధర్మవేత్త అయిన పైలుడి కుమారుడు వేదధర్ముడు అనే మహాత్ముడు నివసించుచుండెను. ఆయన శిష్యులు సన్మార్గవంతులై ఉత్తమ గురుసేవులుగా ఉండేవారు. వారిలో దీపకుడనే సర్వలక్ష్య సంపన్నుడైన శిష్యుడు ఉండేవాడు. వేదధర్మునికి నిత్య శిష్యుడు కూడా. ఆశ్రమంలో గురు కృపతో శిష్యులందరూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. విద్యాభ్యాసం పూర్తి కావస్తున్నది. శిష్యులను పరీక్షించదలిచాడు వేదధర్ముడు. వారితో ఇలా అన్నాడు: నా పూర్వజన్మ కృతమైన కల్మషమున్నది. అది నాకు కుష్టి, చెవుడు మొదలైన వ్యాధి రూపములతో తీవ్రంగా బాధిస్తుంది. ఈ పాప ఫలాన్ని నేను పరమ పుణ్యప్రదము మోక్షకారకము అయిన కాశీనగరంలో అనుభవించదలిచాను. మీలో ఎవ్వరైనా నన్ను ఆ కష్ట సమయంలో సేవ చేసి నన్ను ఆదుకునేందుకు రాగలరా అంటూ తన కోరికను తెలిపారు. తక్కిన శిష్యులంతా తాము న్యాయం చేయలేనేమో అన్న సందేహంతో మౌనం వహించారు. కానీ దీపకుడు మాత్రం నిండు మనసుతో భక్తితో తన అంగీకారాన్ని తెలిపాడు. కాశీ విశ్వేశ్వరుడి వలె మిమ్మల్ని భక్తితో సేవిస్తాను అన్నాడు. సంతోషించాడు గురువు. గురు శిష్యులు ఇరువురు వారణాసి చేరారు. అనుకున్న ప్రకారంగానే గురువైన వేదధర్మునికి వ్యాధులు విపరీతంగా వచ్చాయి. వ్యాధులతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న గురువును బిడ్డను తల్లివలే ప్రేమతో సేవిస్తున్నాడు దీపకుడు. ఈ వ్యాధి బాధతో గురుడి ప్రవర్తన ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉండేది. అతి ప్రసన్నంగా ఒకసారి, మరోసారి ఏ దోషము లేకపోయినా తీవ్రంగా నిందారోపణలు చేస్తూ తిట్టి కొట్టేవారు. సేవ చేసేందుకు దగ్గరికి వస్తున్న శిష్యుని నానా విధాలుగా హింసించేవారు. ఎంత బాధ గురుని వలె కలిగినా ఆ వ్యాధి వలనే ఆయన అలా ప్రవర్తిస్తున్నాడన్న భావనతో దీపకుడు నిత్య ప్రసన్నుడై శాంతంగా వినయంగా ఉండేవాడు. గురుసేవలో తనను తన పోషణ కూడా మర్చాడు దీపకుడు. గురువు మనసుకు నచ్చే విధంగా ప్రవర్తించే యత్నమే నిత్యము చేసేవాడు. దీపకుని గురుభక్తిని సేవను గమనించిన కాశీ విశ్వేశ్వరుడు ప్రసన్నుడై దీపకునికి దర్శనమిచ్చి వరమిస్తాను కోరుకోమన్నాడు. కానీ దీపకుడు తన గురువుకి ఈ విషయం చెప్పి ఆయన ఏమని అనుమతిస్తే అలాగే వర్తిస్తానని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయన అభిప్రాయం అర్థించాడు. తన గురువు వ్యాధి అంతరించే విధంగా వరము కోరుకునేందుకు అనుమతించమని అడిగాడు. గురువైన వేదధర్ముడు అందుకు అంగీకరించలేదు. కర్మ ఫలమును అనుభవించడమే మేలని తాను అలాగే చేయదలిచానని చెప్పాడు. అప్పుడు శిష్యుడు దీపకుడు గురువు అభిప్రాయమునే శివునికి భక్తి వినయములతో విన్నవించాడు. దీపకుని ఉన్నత సంస్కారానికి శివుడు ఎంతో ఆనందించాడు. మరి ఒక దినమున విష్ణువు కైలాసముకు రాగా శివుడు దీపకుని యొక్క గురుభక్తి గూర్చి ప్రస్తావించెను. శివుని వాక్యములు విని విష్ణుమూర్తి అట్టి నిజమైన గురుభక్తుని చూడ ఉత్సాహించి ఆ గురు శిష్యులున్న దేవాలయంకు చేరి దీపకుని పిలిచి, దీపక, నీ గురుభక్తికి సంతసించి తిని వరము కోరుకో అనెను. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తితో ఇలా అనెను: కోరిక లేని నాకు మీరు వరములిచ్చుట ఎందులకు? నేను ఏమీయూ మిమ్మల్ని గూర్చి తపము చేయలేదు. కోట్ల కొలది సంవత్సరాలు కలద మునులు మీ వలన వరముల నపేక్షించి తపమాచరించుచున్నారు. అట్టి వారికే మీ వరములు నొసగుడు అని అనెను. ఆ మాటలు విని విష్ణుమూర్తి, నాయనా, ఎవరు గురుభక్తుడో వాడే మాకు భక్తుడు కానని నీ భక్తికే మేము ఆకర్షింప వచ్చితిమి అని చెప్పి వరము కోరుకోమనెను. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తితో, మీరిచ్చు వరములు మా గురువే మాకు నీయ సమర్థుడు, గురువే మాకు సర్వస్వము. అట్టి గురువును ఉపేక్షించి మీ వలన వరములు కోరువాడను కాను అనెను. అతని భక్తికి మిక్కిలి సంతసించి విష్ణుమూర్తి, విశ్వనాథుణ్ణి త్రిప్పి పంపినట్లు నన్ను కూడా పంపకుము, ఎట్లయినను నీకు వరములియ వచ్చితిని అని మిక్కిలి ఇబ్బందించ దీపకుడు, అట్లయినచో నాకు వెనుకటి కన్నా అత్యధికముగా గురుభక్తిని మాత్రం అనుగ్రహింపమని ప్రార్థించెను. విష్ణుమూర్తి అట్టి వరమిచ్చి దీపకుని లేవనెత్తి కౌగలించుకొని ఆశీర్వదించి వెడలిపోయెను. అంతా దీపకుడు గురువును సమీపించి నమస్కరింప, శిష్యుడా, నీవు ఇంతవరకు విష్ణువుతో ఏమి ప్రసంగించితివి? వారి వలన ఏమి ఆశించితివి అని అడుగా దీపకుడు, స్వామి, నేనేమీ కోరలేదు. వరము కోరుకోమని మిక్కిలి ఇబ్బందించగా మీ పాదముల యందు
దృఢభక్తిని మాత్రమే యాచించితిని అనెను. ఆ మాటలు విని వేదధర్ముడు సంతసించి, నీవు చిరంజీవివై కాశీయందు ఉండుము, సమస్త సిద్ధులు నీ ఇంట ఉండును, విశ్వనాథుడు నీ ఆధీనమునే ఉండును, నిన్ను ఎవరు కష్టకాలంన స్మరింతురు వారి కష్టములు తొలుగును, నిన్ను స్మరించువారు దారాపుత్రాలతోడను ధనకనక వస్తువాహనాదులతోడను సుఖముగా జీవింతురు అని చెప్పి మిక్కిలి ప్రేమతో దీపకుని కౌగలించుకొనెను. దీపకుడు గురుస్పర్శ మాత్రముచే సమస్త విద్య పారంగతుడయ్యను. వేదధర్ముని శరీరము కుష్ఠరోగరహితమై దివ్య శరీరమయ్యను. శిష్యుని భక్తిని పరీక్షించేందుకు గాను మహాజ్ఞాని అయిన గొప్ప తపస్వి అయిన వేదధర్ముడు కుష్ఠరోగిగా కనబడనే కాని అట్టి మహాత్మునకు పాపము శంకించకూడా వీలుపడదు. అట్టి మహాత్ములు కాశీయాత్ర సలుపుట కూడా కాశీ క్షేత్ర మహిమను లోకమునకు ప్రదర్శించుట మాత్రమే అని ఇట్లు కలితో బ్రహ్మ గురుభక్తి ప్రభావము చెప్పెనని సూతుడు శౌనకాది మహర్షులతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణమున కలదు. జై గురుదేవదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఒక్క గురువు ఆశీర్వాదం ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం మన మీద ఉన్నట్టే అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురు కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.